ఉల్లిపాయల్ని మనం తక్కువగా వాడతాం కానీ, చైనా, జపాన్‌లో మాత్రం విరివిరిగా వాడతారు. ఈ ఉల్లిపాయ తినటం వల్ల మనకి శరీరంలో కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. అలాగే దీనిలో ఉన్న కెరోటిన్ వల్ల కంటి చూపు మెరుగవుతుంది. అలాగే గర్భిణీగా ఉన్నప్పుడు ఈ ఉల్లికాడలను తిన్నట్టయితే పుట్టే పిల్లలు ఆరోగ్యంగా పుడతారు. అలాగే షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది. అలాగే బాడీలో ఉన్న కొలెస్ట్రాల్‌ని బాగా తగ్గిస్తుంది. ఈ ఉల్లికాడలు చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రైడ్ రైస్‌లో గానీ, గారెల్లో కానీ. ఈరోజు ఉల్లికాడల్ని గారెలేసుకొని ఎలా చేయాలో చూపిస్తాను. అయి అలసంద వడలు. అలసంద వడలు మీరు ఎన్ని తిన్నా కూడా మీకు ఒళ్ళనేది రాదు. చాలా హెల్తీ స్నాక్స్. పిల్లలు స్కూల్ నుంచి రాగానే మీరు చేసి పెట్టినట్టయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ గారెలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. అలసందల్ని ఒక 4 గంటలు నానబెట్టుకోవాలి. ఇవి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఈ గారెలు ఎంత తిన్నా కూడా మనకి కొలెస్ట్రాల్ అనేది పెరగదు. ఇలా నానాక మనం మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. తగినంత అల్లం, తగినంత మిర్చి, తగినంత ఉప్పు వేసుకొని కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి. మసాలా గారెల కన్నా చాలా టేస్టీగా ఉంటాయి ఈ గారెలు. ఇలా కచ్చా పచ్చాగా రుబ్బుకున్నాక ఇప్పుడు ఉల్లికాడల్ని ఒక ఉల్లిపాయని సన్నగా తరుక్కోవాలి. సన్నగా కోసుకున్నాక జీలకర్ర, ఉల్లికాడలు, ఉల్లిపాయ ఇవన్నీ వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక కవర్ తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని కవర్ అయితే అతుక్కుపోకుండా ఉంటుంది. మీరు క్లాత్ మీద చేసినట్టయితే ఈ గారెలు రావు. ఇప్పుడు నూనె పోసుకున్నాను. నూనె బాగా మరిగింది. తర్వాత గారెల్ని వేసుకోవడమే. మంచి కలర్ వచ్చేదాకా మనం నూనెలోనే ఉంచుకోవాలి. అప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి. మంచి రంగు వచ్చినాక పిల్లలకి సర్వ్ చేసుకోవటమే. హెల్త్‌కి చాలా మంచిది.